హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఈ వీడియోలో మన మొబైల్కి ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. సో అలాగే వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, వాటి వల్ల మనకు యూజ్ ఏందనేది మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇంకా అలాగే ఈ 5 యాప్స్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచైనా సరే మీరు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి అప్లికేషన్ చూసుకున్నట్లయితే నా మొబైల్ స్క్రీన్ మీద నేను 3Dలో వాల్పేపర్ అనేది సెట్ చేసుకున్నాను. సో ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్ని ఈ విధంగా షేక్ చేస్తుంటే మనకు మొబైల్లో వాల్పేపర్ అనేది 3Dలో కనబడుతుంది. సో ఈ వాల్పేపర్ సెట్ చేసుకోవడానికి నేను మొట్టమొదటిగా ఈ 3D హోలోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ అనే ఈ యాప్ని యూజ్ చేశాను. సో ఈ యాప్ని యూజ్ చేసి నేను ఈ విధంగా నా మొబైల్ స్క్రీన్ మీద 3Dలో వాల్పేపర్స్ అనేవి సెట్ చేసుకోవడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ప్రతి ఫోటో మనకు 3Dలో రావడం జరుగుతూ ఉంటుంది. సో కింద మనకు కావాలనుకుంటే సింపుల్గా డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. సో డౌన్లోడింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో 5 or 6 seconds వెయిట్ చేసిన తర్వాత మనకు ఈ ఫోటో అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో నేను వెయిట్ చేస్తాను. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా ఇది చూపిస్తుందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, వాల్పేపర్ అనేది డౌన్లోడ్ అయ్యింది. సో నా మొబైల్ స్క్రీన్ మీద సో ఈ విధంగా షేక్ అవుతూ, సో చూస్తారు కదా నేను మొబైల్ ఏ విధంగా అయితే షేక్ చేస్తానో సో అదే విధంగా మనకు ఈ ఫోటో అనేది 3Dలో కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాలనుకుంటే కింద మనం సెట్ హ్యాజ్ వాల్పేపర్ మీద క్లిక్ చేసేసి ఈ హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వాల్పేపర్ అనేది మొబైల్ స్క్రీన్ మీద సెట్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు చాలా ఉపయోగపడే ఒక మంచి 3D వాల్పేపర్ యాప్. ఇంకా అలాగే సెకండ్ యాప్ చూసుకున్నట్లయితే నేను సైడ్ కార్నర్ నుంచి ఈ విధంగా స్వైప్ చేస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా నోటిఫికేషన్స్ బార్స్ అనేవి నాకు ఇక్కడ కనిపించడం జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్లో ఈ షార్ట్కట్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ క్విక్ స్వైప్ అనే ఈ అప్లికేషన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా కొన్ని పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. సో దాని తర్వాత మీరు ఏ సైడ్ నుంచి అయినా సరే స్వైప్ చేస్తే మీకు షార్ట్ కట్స్ అలాగే రీసెంట్ ఫైల్స్ అనేవి మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా మీ మొబైల్ లుక్ అనేది కూడా చేంజ్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా అలాగే మూడవ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ పేరే ఫ్లైజో. సో చాలా మంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ 3 అప్లికేషన్స్ అనేవి యూజ్ చేయాలంటే వాళ్ళ మొబైల్లో దగ్గర 200 నుంచి 250 MB వరకు మొబైల్ స్టోరేజ్ అనేది వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అదే మన మొబైల్లో ఈ ఫ్లైసో అనే అప్లికేషన్ని కనుక మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మనం 10 MBలో ఫేస్బుక్ అప్లికేషన్ని కూడా ఇందులో యూజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ని కూడా ఇందులోనే యూజ్ చేసుకోవచ్చు, ట్విట్టర్ని కూడా ఇందులోనే యూజ్ చేసుకోవచ్చు. సో 3 అకౌంట్స్ని మీరు ఒకేసారి మీ మొబైల్లో యూజ్ చేసుకోవడానికి మీకు చాలా ఈజీగా ఈ ఫ్లైజో అనే యాప్ మనకు ఉపయోగపడుతుంది. సో ఇంకా అలాగే 4th అప్లికేషన్. సో చాలా మందికి ప్లే స్టోర్లో కొత్త యాప్స్ అనేవి ఏ విధంగా వస్తాయని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలాంటి వారు ఈ మొబిలిజం మార్కెట్ అనే ఈ అప్లికేషన్ని కనుక మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్లో ఎప్పుడైనా సరే ప్రతి సెకండ్కి అప్డేట్ అయ్యే ప్రతి అప్లికేషన్ మనకి ఇక్కడ అప్డేట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అదేలా అంటే చూడండి, ఇక్కడ మనకు ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు యాప్స్ రిలీజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు మన ప్లే స్టోర్లో ఇక్కడ చూస్తున్నారు కదా టుడే అని వచ్చింది, సైడ్లో మనకు టుడే, ఎస్టర్డే. సో ఈ విధంగా ప్లే స్టోర్లో అప్డేట్ అయ్యే ప్రతి అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో చాలా మందికి ప్లే స్టోర్లో కొత్త యాప్స్ అనేవి ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలని, సో కొత్తగా అప్డేట్ అయిన ప్రతి అప్లికేషన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఈ అప్లికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటినన్నింటి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా అలాగే ఇక 5వ అప్లికేషన్, ఆ అప్లికేషన్ పేరే హైపర్ ల్యాబ్స్. సో చాలా మంది మొబైల్తో వీడియోస్ అనేవి రికార్డ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే మొబైల్ అనేది షేక్ కావడం వల్ల వీడియో కూడా మనకు షేక్ కావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ హైపర్ ల్యాబ్స్ అనే ఈ అప్లికేషన్ని కనుక మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సింపుల్గా మనం రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే నేను రికార్డ్ చేస్తాను. సో చేసిన తర్వాత మనకు మనం ఎంత షేక్ చేసినా కానీ ఆ పిక్చర్ అనేది షేక్ కాదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎంత షేక్ చేసినా ఆ పిక్చర్ అనేది షేక్ కాదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా నీట్గా మనకు
వీడియో అనేది రికార్డ్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే విధంగా ఈ హైపర్ ల్యాప్స్తో మీరు పెద్ద పెద్ద వీడియోస్ కూడా షేక్ కాకుండా రికార్డ్ చేయడానికి మీకు ఈ హైపర్ ల్యాప్స్ అనే అప్లికేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని రికార్డ్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే మీ వీడియోస్లోకి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.